కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. ఇంటా బయట అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఏదైనా ఒక వ్యవహారం చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన విషయం. బంధువులు మనవాలే కదా, ఏం చేసినా చెల్లుతుంది అనే ధోరణి కాకుండా బంధువులైనా పరావాలైనా వ్యవహారం వచ్చేసరికి అందరూ ఒకటేనని వ్యవహరించాలి, లేకపోతే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు చోటు చేసుకుంటాయి. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సంతాన విషయంలో కూడా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది, జాగ్రత్త తీసుకోండి. వృత్తి ఉద్యోగాలలో నూతనమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కొంత ఆలస్యమైన మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఉద్యోగంలో చేస్తున్న వారికి కొన్ని మార్పులు చేర్పులు చేయాలనుకుంటారు, ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే మంచి జాబ్ వచ్చింది, ఉన్న జాబ్లోనే ఉందాం, లేదా జాబ్ మానేసి హైయర్ స్టడీస్కి వెళ్దాము అనే యోచన కూడా చేస్తారు. అయితే ఇక్కడ ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇటు ఉద్యోగం చేయడమా లేదా పై చదువులకి వెళ్ళడమా అనేది ఒక కఠినమైన నిర్ణయంగా చెప్పచ్చు. అటువంటిది మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే ఒకసారి నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వెనక్కి తీసుకునే పరిస్థితి ఉండదు. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఈ వారం బాగుందని చెప్పచ్చు. చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే అవి తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చినా కూడా అవి వ్యాపారపరమైన ఇబ్బందులు ఏమీ చోటు చేసుకోవు. దేని పని దానిదే అన్నట్టుగా వ్యాపారం మీద దృష్టి సారిస్తారు. మంచి లాభాలు తెచ్చే విధంగా కూడా ఈ వారం ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కొంత సమయం తీసుకోండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రారంభించకుండా ఉన్న వ్యాపారాన్ని సద్వినియోగపరుచుకుంటే మంచి జరుగుతుంది. అలాగే చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్, పౌల్ట్రీ రంగానికి, చిరుధాన్య వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోవాలి. గత 2 వారాల కంటే ఈ వారం వీరికి బాగుందని చెప్పచ్చు. రావాల్సిన మొండి బాకీలు తిరిగి వస్తాయి. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణా ఏదైనా కొనడం కానీ, ఇల్లు కొనడం కానీ, ప్లాట్ కానీ, బంగారం కానీ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వ్రాత పరీక్షల్లో మంచి మార్కులు చోటు చేసుకుంటుంది. అయితే మునుపటి కంటే ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, అలాగే మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి కొంత గట్టిగా కష్టపడాల్సిన సమయం అని చెప్పచ్చు. ఈరోజు మీరు కష్టపడితే భవిష్యత్తు మీకు చేతిలో ఉందని తెలుసుకోండి. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నవారు బాగా కష్టపడాలి. మిగతా సాఫ్ట్వేర్ రంగం సంబంధించిన వారికి అంత అనుకూలంగా ఉంటుంది. వీరికి సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే ఉద్యోగంతో పాటు కొంత ఫ్రెండ్స్ సర్కిల్స్ కావచ్చు, ఏదైనా సరే ధన వ్యయం కానీ, కొంత చెడు తిరుగులు కానీ ఉండే అవకాశం ఉంది. వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే వీరికి అష్టమ శని ప్రభావం వల్ల కొంత ఇంటా బయట ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. మీరు మంచికి వెళ్తే చెడు ఎదురవుతుంది. వ్యాపారపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఈ మూడింట్లోనూ మీకంటూ ఒక లెక్క లేకుండా ఉంటుంది. మీ మాటకి విలువలేని విధంగా గోచరిస్తోంది. కాబట్టి మ్యాక్సిమం మౌనంగా ఉండడం చెప్పదగిన విషయం. హౌసింగ్ లోన్ సంబంధించి, పర్సనల్ లోన్ సంబంధించిన వ్యవహారాల్లో కొంత జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా హౌసింగ్ లోన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం లోన్ మంజూరయ్యే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అది ఎలా ఉంటుందంటే తారాస్థాయికి చేరి విడిపోయేంత వరకు కూడా వస్తుంది. ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. వాటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సరే సామరస్యంగా కొంత ఓపికగా ఉండడం అనేది చెప్పదగిన విషయం. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ ఉత్తులతో దీపారాధన, అలాగే నవగ్రహ స్తోత్రం పఠించడం చెప్పదగిన విషయం. శివారాధన చేయడం లేదా సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి
కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. బుధవారం, గురువారం నాడు వీరికి అనుకూలమైన కాలం కాబట్టి ఏదైనా పని ప్రారంభించేటప్పుడు, ఉద్యోగ ప్రయత్నం చేసేటప్పుడు బుధవారం నాడు కానీ బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ ప్రయత్నించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందరికీ ఒక ముఖ్య గమనిక, ఈ నెల 26వ తారీఖున మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి రోజున శైవక్షేత్రంలో మహాలింగార్చన సహిత మహాపాశుపత హోమం, అలాగే లింగోద్భవ సమయంలో అష్టోత్తర కలశాభిషేకాలతో స్వామివారికి అభిషేకం, 108 కలశాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయబడుతుంది. కాబట్టి ఈ మహత్తరమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకుని ఆ దేవదేవుని ఆశీస్సులు పొందగలరని మనవి. మరిన్ని వివరాలకు ఈ కింద ఉన్న నంబర్ని సంప్రదించండి. మా స్టాఫ్ మీకు సరైన వివరాలు తెలియజేయగలుగుతారు. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.